చంద్రబాబు నాయుడు గారు నిన్న పెద్ద కామెడీ చేశాడు. ఏం కామెడీ అంటే, ఎన్నికల్లో డబ్బులు తీసుకోవటం మానేయలేమా, నాయకులు 2000 రూపాయలు ఇస్తే 2 లక్షలు సంపాదించుకుంటారు, మాకు నీతి ఉంది, డబ్బులు తీసుకోమని చెప్పండి అంటూ నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కామెడీ. మరి మీరు ఎమ్మెల్యే సీట్లకి డబ్బులు తీసుకోకుండా ఇస్తారా? ఏ రోజన్నా ఎమ్మెల్యే సీటుకి 20 కోట్లో 30 కోట్లో లేదా కనీసం 10 కోట్లో తీసుకోకుండా ఏ రోజన్నా సీట్ ఇచ్చారా ఎవరికన్నా? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. పాయింట్ నెంబర్ 1. అసలు మనం అడ్డంగా దొరికిపోయాం కదా ఓటుకు నోటు కేసులో. బ్రీఫ్డ్ మీ విన్నావు కదా. తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏ విధంగా ఆడియో టేపుల్లో దొరికిపోలేదా? ఓటుకు నోటు కేసులో దొరికిపోతేనే కదా కరకట్ట కొంపగా మనం పారిపోయి వచ్చింది. మనం నీతి వాక్యాలు చెప్తే ఎట్లా? అసలు ఎన్నికల్లో ఈ డబ్బుల సంస్కృతిని అలవాటు చేసింది మీరు కదా. మీరు వచ్చినాకే కదా ఎన్నికల్లో డబ్బుల సంస్కృతి. మీరు M6 ఫార్ములాతో రాజకీయాలు చేశారు కదా. ఒకటి మనీ, ఒకటి ఇంకోటి మద్యం, ఇంకోటి మీడియా, ఇంకోటి మర్డర్స్, ఇంకోటి మార్ఫింగ్ వీడియోలు, ఇంకొకటి ఏదైతే మహిళలను అడ్డం పెట్టుకొని ఇలా M6 ఫార్ములాతో రాజకీయాలు చేసిందే మీరు కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈరోజు నీతి వాక్యాలు చెప్తే ఎలా? 2, ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టాలి. జగన్ గారి పర్యటనలకి అశేషంగా జనాలు వస్తున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలి. అందుకని ఆయన ఏమంటాడు, ఆడవారిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారంట, రోడ్డుకి రెచ్చగొడుతున్నారంట. అసలు సాక్షాత్తు నీ ఎమ్మెల్యేలే బరి తెగించి అబార్చనలు చేపిస్తా ఉంటే నువ్వు ఇంకా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతావేంటి? నీ తెలుగుదేశం పార్టీ నాయకుడు వాళ్ళ భార్య గుడ్డలని నడి రోడ్డు మీద అందరి ముందు ఆయనే చించేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మీద తప్పుడు కేసులు పెట్టి, ఇంతకంటే గలీజు ఇంకోటి అనమైన ఉందా? మహిళల గురించి మీరు మాట్లాడుతున్నారా? జూనియర్ NTR గారిని తల్లిని తిట్టించి మరి ఏం చర్యలు తీసుకున్నారు మీరు ఈరోజు? ఆడవారిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టులా? ఆ సంస్కృతి మీదే కదా. ITDP అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థను పెట్టుకొని మహిళల మీద అసభ్యంగా కామెంట్లు చేయటము, సీమరాజా అనేటువంటి దున్నపోతుని, కిరాకార్పి అనేటటువంటి ఇంకొక సైకో ఎదవని ఇద్దరిని కూర్చోబెట్టుకొని రోజు మీరు మహిళల మీద అసభ్యంగా మాట్లాడుతుంది మీ కళ్ళే ఏమన్నా కనపట్లేదా చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకుంటారా? ఇంకొకటి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటాడు, ప్రతి కుటుంబానికి 3-4 పథకాలు ఇస్తారంట. ఏ ఊరి నుంచి ఇస్తున్నావు? ఏం పథకాలు ఇచ్చావు? 3-4 పథకాలు చెప్పాయా? జగన్ గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆసరా ఎత్తేసావు, చేయూత ఎత్తేసావు, సో కాపు నేస్తం ఎత్తేసావు. ఇంకే మహిళలకు ఏ పథకాలు నువ్వు ఇస్తుంది? సో 50,000 మందికి అక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తే ఆ ఇళ్లను రద్దు చేసావు అక్క చెల్లెమ్మల పేరు మీద అమరావతిలో. ఇంకా నువ్వు మళ్ళీ పథకాలు ఇస్తున్నావు అని చెప్పి సొల్లు కబుర్లు, రోజు చెప్పే సొల్లు కబుర్లే. ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త తయారు చేస్తాడంట. సొల్లు. నెక్స్ట్, ఉచిత బస్సుతో అన్ని విధాలా మేలు. ఏం మేలు జరుగుతుంది ఉచిత బస్సుతో చెప్పండి? ఉచిత బస్సుతో మహిళలు లక్షాధికారులు అయిపోతారా? దాంట్లో మీరు అన్ని బస్సులకు ఫ్రీ ఇస్తున్నారా? 16 రకాల బస్సులు ఉంటే కేవలం 5 రకాల బస్సులకే ఎందుకు ఇస్తున్నారు? దానివల్ల ఈరోజు విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు, స్కూల్కి వెళ్ళేటటువంటి విద్యార్థులు, ఆఫీసులకు వెళ్ళేటటువంటి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఒక కొత్త బస్సు వేసింది లేదు, రోజుకు ఒక బస్ సర్వీస్ తీసేస్తా ఉన్నారు. సో ఇది అన్ని మోసాలు. మహిళల్ని మీరు వంచినట్టు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ వంచలా. ఆడబిడ్డ నిధి 1500 ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేదు? మూడో బడ్జెట్లో కూడా పెట్టలేదు కదా. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్పి మీ అచ్చెన్నాయుడు గారి చేత మాట్లాడించింది వాస్తవం కదా. సో మహిళలని నిలువున మోసం చేసినటువంటి దగాకోరు ఎవరన్నా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అనేది మాత్రం ఇది క్లియర్గా అందరికీ మరోసారి అర్థమైంది.